ఈ విషయం ఎవ్వరు చెప్పరండి. క్రెడిట్ కార్డ్ డ్యూ కట్టకపోవడంతో ఒక బ్యాంక్ తన ఫ్రెండ్ కి ఏకంగా 22 లక్షల అవుట్ స్టాండింగ్ వేసినట్టు ఓ వ్యక్తి రెడిట్ లో వేసిన పోస్ట్ వైరల్ అవుతుందండి. ఇంతకీ అతను ఏమన్నాడంటే, నా ఫ్రెండ్ 2007 లో తన క్రెడిట్ కార్డ్ ద్వారా 299 రూపీస్ ట్రాన్సాక్షన్ చేసి మర్చిపోయాడు. అప్పటి నుంచి ఇంట్రెస్ట్, పెనాల్టీస్, జిఎస్టీ ఇలా అన్ని కలిపి ఇప్పుడది అక్షరాల 22 లక్షల రూపాయలు అయ్యింది అని క్రెడిట్ రిపోర్ట్లు చూసారంట. అలా చాలా మంది ఇండియన్స్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నప్పుడు ఈ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయడం చాలా బెటర్ అండి. ఎప్పుడు కూడా మీ క్రెడిట్ కార్డ్ మినిమం డ్యూ మాత్రమే పే చేయొద్దండి. మాక్సిమం ఫుల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని ఎవ్రీ మంత్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. రెండోది, మీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా చేయొద్దు. అలా చేసి మీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని క్లియర్ చేయలేకపోతే ఇయర్ కి 35% నుంచి 40% ఇంట్రెస్ట్ ద్వారా పే చేయాల్సి రావచ్చు. థర్డ్ మిస్టేక్ వచ్చి, ఇది 99% పీపుల్ చేస్తారండి. అదేంటి అంటే, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 30,000 అయితే అందులో 25,000 అమౌంట్ ని స్పెండ్ చేస్తుంటారు. దీని వల్ల మీ సిబిల్ స్కోర్ ప్రాబ్లం లో పడిపోద్దండి. కాబట్టి ఈ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలానే మీ మనీ గ్రో అవ్వకపోవడానికి రీజన్ మీకు తెలియకుండా చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ అనండి. అవేంటో తెలుసుకోవడానికి మన పర్సనల్ ఫైనాన్స్ కోర్స్ మీకు హెల్ప్ చేస్తుంది.